ఇప్పుడు చేసిన నేను ఈ ఫుల్ వీడియోలో నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే చెప్పాను. ఒకవేళ దీంట్లో ఏమైనా నాకు తెలియక ఒకవేళ మిస్టేక్స్ ఏమైనా చెప్పినా, ఒకవేళ తప్పు ఏమైనా చెప్పినా ఒకవేళ కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఇప్పుడు కొత్తగా చేస్తున్నాను, ఫస్ట్ స్టార్టింగ్ చేస్తున్నా కాబట్టి ఒకవేళ ఏమన్నా మిస్టేక్ జరిగినా నెక్స్ట్‌కి అయితే దాన్ని రిపీట్ కాకుండా చేసుకుంటాను. ఒకవేళ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. హలో మామ, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏ రామ్. నేను ఈ పొద్దు ఎక్కడికి వెళ్తున్నానంటే నేను ఒక టెంపుల్కి వెళ్తున్నాను. ఈ టెంపుల్లో తప్పక మిగతా ఏ టెంపుల్లో అయినా వాళ్ళు నలుగురు ఎక్కడున్నా కలిసి ఉంటారు. కానీ ఇప్పుడు నేను వెళ్ళే టెంపుల్లో మాత్రం ముగ్గురే ఉంటారు. ఆ టెంపుల్ ఎక్కడికి, ఏంటి, అది ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాను, ఆ వ్యక్తి ఉండని వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎవరు, ఏంటి అనేది మొత్తం ఈ ఫుల్ వీడియో మీరు చూస్తే మీరు తెలుసుకోవచ్చు. ఇంకెళ్ళి దేవుని దగ్గర దీపారాధన చేసేసి ఇంకా మనం ఆ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము. నేనైతే ఇంట్లోంచి బయటకొచ్చేసి వెళ్తున్నాను. సోలో ట్రావెలింగ్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పటికైనా నాకు చాలా ఇష్టం సోలోగా ట్రావెల్ చేయాలని చెప్పి. అందుకని నేను ఒక్కడినే ఒంటరిగా అయితే వెళ్తున్నాను. ఇటుపక్క, అటుపక్క కొండలు, మధ్యలో రోడ్డు చాలా బాగుంది. నేనెక్కడో ఎవరో చెప్పింటే ఒక చిన్న స్టోరీ విన్నాను. ఈ కొండలు ఎలా ఏర్పడ్డాయి అని అంటే, ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతం ఎత్తుకుపోయేటప్పుడు అక్కడక్కడ రాలిపడ్డ అవి ఇలా కొండలుగా ఏర్పడ్డాయని చెప్పి అని ఎక్కడో నేను ఎవరో చెప్పింటే విన్నాను. నాకు కూడా తెలీదు. ఒకవేళ మీకేమన్నా దాని గురించి కరెక్ట్‌గా తెలిసుంటే కామెంట్ చేయండి. ఓకేనా? టెంపులయితే మనము కడప నుంచి తిరుపతి వెళ్ళే రూట్‌లో ఉంటుంది. మనకు దగ్గర దగ్గర తిరుపతికెళ్ళే రూట్‌లోనే ఉంటుంది. కడప నుంచి 23 లేదా 24 కిలోమీటర్స్‌లో ఉంటది. అది కూడా రోడ్డుకి ఆనుకుని ఉంటది ఈ టెంపుల్. మనము వెళ్ళేటప్పుడే మనకు చాలా బాగా కనిపిస్తది. చూడండి కావాలంటే 3 గోపురాలు కూడా ఎంత నీట్‌గా అయితే మనకు కనిస్తున్నాయో. ఇలా స్ట్రెయిట్‌గా వెళ్తే మనం తిరుపతికెళ్తాము. అది ఇక్కడి నుంచే అయితే మనము మామూలుగా అయితే వెళ్ళాల్సింది. ఇక్కడ కొంచెం వర్క్ ఏదో జరుగుతుంది. దానివల్ల అయితే ఈ డోర్ అయితే క్లోజ్ చేశారు. అటుపక్క డోర్ అయితే ఓపెన్ చేశాడు. దీనిపైన విగ్రహం ఎంత బాగా అయితే వాళ్ళు చెక్కారో చూడండి రాళ్ళతో. ఎప్పుడో చేసినా గానీ ఎంత నీట్‌గా అయితే ఉన్నాయో ఒకసారి చూడండి. గోపురం పైన అయితే ఎంత నీట్‌గా అయితే వాళ్ళు చెక్కారు విగ్రహాలు. కానీ చాలా గ్రేట్ అబ్బా! అప్పట్లోనే ఇంత ఏ టెక్నాలజీ లేనప్పుడు ఇంత బాగా శిల్పాలైతే వాళ్ళైతే చేశారు. జస్ట్ మామూలుగా మనమైతే ఒక 15 స్టెప్స్ ఎక్కితే మనమైతే మామూలుగా అయితే లోపలికెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి ఇది పక్కన డోర్‌లో అయితే ఓపెన్‌లో ఉంది. లెఫ్ట్ సైడ్‌లో కొంచెం నడుచుకుంటూ వచ్చి ఇట్లే మనము స్ట్రెయిట్‌కెళ్తే ఇక్కడైతే ఇంకొక ద్వారం అనేది ఓపెన్ చేశారు. ఇదైతే ఓపెన్‌లో ఉంది. ఇది 2 ఎప్పుడు ఓపెన్‌లో ఉంటుంది. కానీ ఇది వర్క్ వల్ల అయితే కొంచెం ఇప్పుడు క్లోజ్ చేశారు. అటుపక్క ఉండే మూడో గోపురం అయితే ఎప్పుడు క్లోజ్‌లోనే ఉంటది. ఎప్పుడన్నా రేర్‌గా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మాత్రమే అదైతే ఓపెన్ చేస్తారు. కానీ ఇప్పుడు ఇది కూడా కొంచెం వర్క్ ఉండడం వల్ల క్లోజ్‌లో ఉంది. ఇక్కడి నుంచి అయితే మనము వెళ్ళేసి లోపల దర్శనం చేసుకొని తర్వాత ఈ టెంపుల్ చరిత్ర ఏంటి, తర్వాత ఇవి ఎందుకు ఇక్కడ హనుమంతుడు లేడు అనేటివి మిగతాటియన్నీ మనము తెలుసుకుందాం. అలాగే ఎలా దీనికి ఒంటిమిట్ట అనే పేరొచ్చింది అనేది మొత్తం మనమైతే లోపలికెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుందాం. లోపల కూర్చోన్నాను. ఇక్కడ చూడండి, ఇది చూస్తే ఎంత బాగున్నాయి విగ్రహాలు. ఆ గుర్రం పైన ఉండేటివి కానీ, తర్వాత ఇక్కడ ఉండే ఈ కింద బొమ్మలు కానీ అన్నీ అయితే ఎంత బాగా అయితే వాళ్ళు దాన్ని శిల్పాలని చేశారైతే రాళ్ళతో. చాలా బాగున్నాయనిపించింది. ఇక్కడ కానీ అన్ని పక్కలైతే అలాగనే ఉన్నాయి. లోపల మొత్తము లోపలైతే చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంది లోపల కూర్చోంటే. దర్శనం అయితే అయిపోయింది. తొందరగానే అయిపోతుంది. 5 మినిట్స్ లేదా ఒక 7 మినిట్స్ అంతే. అంతకన్నా అయితే ఎక్కువ పడదు. దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నాను. ఇంకా బయటకొచ్చేసాను. బయట ప్రసాదం పెడదాం అంటే తీసుకున్నాను. ఆ ప్రసాదం అయితే అలా కళ్ళకద్దుకొని ఆ ప్రసాదం అయితే తిన్నాను. ఒంటిమిట్ట అనే పేరు ఎందుకొచ్చింది అంటే 2 కారణాలున్నాయి నాకు తెలిసినంత వరకు. అవి రెండని నేనైతే చాలా వరకు విన్నాను. ఒకవేళ అవి కాకుండా మీకు ఏదైనా వేరేదేదైనా తెలిసున్నా ఒకవేళ అయితే నాకైతే కామెంట్ చేయండి. నేనేమనుకున్నా అని విన్నానంటే, ఒకటి ఈ గుడిని ఒకే శిలపై అంటే ఒక రాయి పైనే శిలను చెక్కారు కాబట్టి ఒక రాయి పైన కాబట్టి అందుకని ఒంటిమిట్ట అని అంటారని. అలాగే ఇంకొకటేంటంటే ఈ గుడిని కట్టింది ఇద్దరు దొంగలు కట్టారు. ఆ దొంగల పేరు ఒకరి పేరు మిట్టెడు, ఒకడి పేరు ఒంటెడు. వాళ్ళిద్దరి పేరు కలిపి
ఒంటిమిట్ట అని వచ్చిందని చెప్పే కథన అయితే నేను విన్నాను. ఈ గుడిని కూడా కట్టింది ఇద్దరు దొంగలైతే కట్టిందైతే ఇద్దరు దొంగలు ఈ గుడిని కట్టారు. అది కూడా ఎలా అంటే వాళ్ళు దోచుకున్న సంపద అంతా ఇక్కడ దాపెడుతూ ఉన్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి వాళ్ళకి దర్శనం ఇచ్చి మీరెలా గుడి కట్టండి చెప్పారని చెప్పి అని తర్వాత వాళ్ళు ఈ గుడినైతే కట్టారని చెప్పి అనేది అయితే ఒక స్టోరీ ఉంది. అలాగే ఒక విషయం ఏంటంటే ఇంత పెద్ద రాళ్ళని అప్పుడు వాళ్ళిద్దరూ ఎలా ఎత్తి కట్టారనేది కూడా ఒక మిస్టరీ లానే ఉంటది. ఇప్పుడైతే ఈ చిన్న చిన్న రాళ్ళను కూడా క్రేన్లతో మనం తీస్తాం. కానీ ఇంత పెద్ద రాళ్ళను వాళ్ళు ఎలా అయితే ఎత్తి కట్టారనేది అయితే అది చాలా మనమైతే ఇప్పట్లో అయితే చేయలేము అది. అది కూడా కొన్ని కొన్ని టైంలలో రాళ్ళనేటివి కూడా నిద్రపోతాయని చెప్పి కూడా ఒక స్టోరీ అయితే ఎక్కడో నేను విన్నాను. ఆ టైంలో అయితే కొంచెం వెయిట్ తక్కువ ఉంటాయని విన్నాను. అంటే మనకు కూడా అంత క్లారిటీగా తెలీదు. కానీ అయితే విన్నాను ఆ మాట అయితే నేను. ఈ గుడిలో అయితే ఆంజనేయ స్వామి అయితే ఉండడు. రాముడి శ్రీరామచంద్రమూర్తి కాళ్ళ దగ్గరైతే ఇక్కడైతే ఉండడు. మనం ఎక్కడికెళ్ళినా ఏ టెంపుల్‌కెళ్ళినా ఎక్కడ చూసినా గానీ రాముడు, అలాగే సీత, తర్వాత లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వీళ్ళు నలుగురైతే కంపల్సరీగా ఉంటారు. ఏ దేవాలయంకెళ్ళినా ఎక్కడ అయినా కానీ మనం చూసినా గానీ వీళ్ళు నలుగురైతే ఉంటారు. కానీ ఈ గుడిలో మాత్రమైతే ఆంజనేయ స్వామి అయితే ఉండడు. జస్టు సీతాదేవి, అలాగే రాముడు, తర్వాత లక్ష్మణుడు మాత్రమే ఉంటారు. దానికి కూడా కారణం ఏంటంటే ఆంజనేయ స్వామి రాముడిని కలిసింది ఎప్పుడంటే సీతమ్మ వారిని రావణాసుడు వెళ్ళిన తర్వాత తను కలిసాడు కాబట్టి అప్పుడు అంతకంటే ముందే ఇక్కడికి వాళ్ళు వనవాసంకి వచ్చినప్పుడు ఇక్కడ తిరుగుతూ ఉన్నాడని శ్రీరామచంద్రమూర్తి మన పురాణాలు కూడా చెప్తున్నాయి. ఆ టైంలో కాబట్టి అప్పటికి ఇంకా హనుమంతునైతే కలసలేదు. అప్పట్లో ఇది చేశారు కాబట్టి అందుకని అక్కడ చూస్తే ఆంజనేయ స్వామి అనేది అయితే తన దగ్గర లేడు. అలాగే ఇది భద్రాచలం కంటే ఇంకా ముందు ఇంకా చాలా పాతది. ఇది దీంట్లో విగ్రహ ప్రతిష్ఠ చేసింది కూడా జాంబవంతుడే. కాబట్టి అంత ఓల్డ్ అయిన ఈ టెంపుల్ కాబట్టి అప్పుడు ఇంకా కలిసలేదు కాబట్టి అందువలన ఇక్కడైతే హనుమంతుడైతే మనకైతే అక్కడైతే ఉండడు. ఇక్కడ జస్ట్ సీతాదేవి, అలాగే శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణుడు మాత్రమే ఉంటారు. ఒక శిలపైన వీళ్ళు మొత్తం వీళ్ళనైతే చెక్కారు. అలాగే తర్వాత ఇప్పుడైతే రీసెంట్‌గా లోపలైతే చిన్న పక్కనైతే విగ్రహం అయితే హనుమంతునిదైతే లోపల పెట్టారు. అంటే అక్కడ కాదు బయట సైడ్‌లో అయితే ఉంది. అలాగే తర్వాత ఇదే టెంపుల్‌కు ఎదురుగా అయితే అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఒకటి కట్టారు కొత్తగా. అక్కడ మీకు అక్కడికి కూడా ఎళ్లి చూపిస్తాను ఆ టెంపుల్ గూడా. ఇంకా ఇక్కడ తప్పక ప్రతి ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామి అయితే రాముడి కాళ్ళ దగ్గర అయితే కన్ఫర్మ్‌గా ఉంటాడు. ఈ ఒక్క టెంపుల్‌లో మాత్రం ఉండడు. అలాగే తర్వాత ఇప్పుడు పక్కన ఉండే దగ్గరైతే మీకు అక్కడికి కూడా ఎళ్ళేసి అక్కడ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ లోపలైతే మొబైల్ అయితే అలో లేదు. లోపల దేవుడిని చూపించడానికి మొబైల్ అలో లేదు కాబట్టి ఇక్కడే కాదు ఎక్కడైనా చాలా టెంపుల్స్ వరకైతే లోపల అలో చేయరు కదా! ఇక్కడ కూడా అయితే అలో లేదు. అందుకోసమని లోపలైతే చూపియలేకపోతున్నాను. తర్వాత ఇప్పుడు మనము ఆంజనేయ స్వామి టెంపుల్‌కెళ్ళి అక్కడ ఆ టెంపుల్‌లో మీకు చూపిస్తాను నేను. లోపల మొత్తం అయితే టెంపుల్ అయితే చాలా బాగుంది. చూడండి గోపురాలు 3 గోపురాలున్నాయి. ఇక్కడొకటి, అక్కడొకటి, అక్కడొకటి, అటుపక్క ఒకటుంది మొత్తము. 3 గోపురాలైతే ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ ఇక్కడుండేది మాత్రమే ఓపెన్‌లో ఉంది. మిగతాయి 2 క్లోజ్‌లో ఉన్నాయి. ఏదో వర్క్ చేస్తున్నారు. కాబట్టి అవి క్లోజ్‌లో ఉన్నాయి. ఇక్కడ మిగతావైతే ఇక్కడైతే ఎండ అయితే చాలా ఎక్కువ పెడుతుంది. కింద పక్క కాళ్ళు కూడా చాలా కాలుతున్నాయి. ఇంత టెంపుల్‌ని ఎలా నిర్మించారనేది కూడా ఒక్కోసారి చాలా ఆశ్చర్యంగా ఉంటది. ఇంత పెద్ద పెద్ద రాళ్ళు ఎలా ఎత్తారు. ఈ 3 గోపురాలు చూసారు కదా! ఎంత పెద్దగున్నాయో. ఈ గోపురాల పైన ఉండే శిల్పకళలు కూడా వాళ్ళు అప్పట్లో ఎంత బాగా అంటే అమర్చాడో చాలా మంచిగా అనిపిస్తుంది. అలాగే ఇంకా ఇప్పుడైతే మనము ఇక్కడి నుంచి బయటికెళ్ళేసి మీకు చెప్పాను కదా! ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందని చెప్పి. గుడి ఎదురుగానే ఆ టెంపుల్ అయితే ఉంది. అక్కడికెళ్ళిన తర్వాత మీకు ఆ టెంపుల్ చూపిస్తాను. ఓకే. ఇప్పుడు అక్కడికెళ్ళిపోదాం మనము. ఇదిగోండి ద్వారం. మనము ఎదురుగా ఎళ్ళే ద్వారము ఎదురుగా స్ట్రెయిట్‌గానే అయితే ఉంటుంది. అది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇదిగో ఇది కొత్తగా కట్టారు ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడైతే లోపలైతే ఆంజనేయ స్వామి ఒక్కడు మాత్రమే ఆయన ఒక్కని విగ్రహం మాత్రమే ఉంటది ఇక్కడ. దీని లోపలే
కొత్తగా అయితే కట్టి ఇక్కడైతే పెట్టారు. అక్కడ శ్రీరామచంద్రమూర్తి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికొచ్చి తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామి దర్శనం గూడా చేసుకుంటారు. మనం గూడా లోపలికెళ్ళేసి ఆ స్వామి దర్శనం అయితే చేసుకుందాము. ఇక్కడైతే తను ఒంటరిగానే మాత్రమే తనది ఒక్కతే సెలయితే ఉంది. లోపలికెళ్ళి ఆయన దర్శనం అయితే మనం ఇప్పుడు చేసుకుందాం. లోపలికైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకొనొచ్చాను. లోపలైతే వీడియో తీయడానికైతే ఒప్పుకోలేదు. లోపల పోలీస్ సార్ ఉన్నాడు. తనైతే ఒప్పుకోలేదు వీడియో తీసేదానికి. అందుకోసమని బయట చూపిస్తున్నాను. బయటైతే మొత్తం ఇలా ఉంది. ఆ టెంపుల్ ఇక్కడైతే తర్వాత పండగ టైంలలో కూడా ఇక్కడ మంచి భజనలనేటివి కూడా ఇక్కడైతే చేస్తారు. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు కూడా ఇక్కడ చూశాను. ఇలా బయటికి రాగానే స్వామి టెంపుల్ అయితే ఎదురుగా ఉంటుంది. మనకు దేవుని దర్శనంకెళ్ళి ఎదురు ద్వారం నుంచి ఇటా స్ట్రెయిట్‌గా చూస్తే ఇక్కడైతే ఒక రథందైతే ఉంటది పెద్దది. ఇక్కడ లోపలైతే రథం ఉంటది. నేను ఈ రథం కూడా చూసాను. చాలా పెద్దగా ఉంటది. ఇది ఉత్సవాలప్పుడు మాత్రమే దీన్ని ఓపెన్ చేసి ఊరేగింపయితే చేస్తారు. ఇప్పుడైతే దాని క్లోజ్‌లో ఉంది ఇది. వచ్చిన వాళ్ళకి ఫిల్టర్ వాటర్ తాగేదానికి వాటర్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. మనం పట్టుకొనైనా తాగొచ్చు లేదా బాటిల్స్‌లో అయినా పట్టుకోవచ్చు. ఇది కూడా ఒకవేళ వచ్చిన వాళ్ళకి వాటర్స్‌కైతే ఇబ్బంది లేకుండా అయితే పెట్టారు ఇది టీటీడీ వాళ్ళు. అలాగే ఇక్కడే పక్కనే కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. టీటీడీ వాళ్ళు తీసుకునే తర్వాత ఇక్కడ అన్నదానం కూడా చాలా బాగా అయితే జరుగుతుంది. ఇక్కడ ఉంది కదా! ఇక్కడే లోపలైతే అన్నదానం కూడా జరుగుతుంది ఇక్కడ. టీటీడీ వాళ్ళు తీసుకున్నాక తర్వాత ఇక్కడైతే డైలీ అన్నదానం అయితే జరుగుతుంది. అది కూడా చాలా బాగా అయితే ఉంది. ప్రతి ఒక్కరైతే వచ్చి అన్నదానం అయితే తినొచ్చు ఇక్కడే మనము. ఏ ఇబ్బంది అయితే లేదు. అది కూడా ఆ సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. ప్లేస్ కానీ, తర్వాత ఇక్కడ ఉండే నీట్‌నెస్ కానీ చాలా బాగుంది. తర్వాత మనం తిన్న ప్లేటు మళ్ళీ తీసుకెళ్ళి కడిగేసి మనం అక్కడ పెడితే వాళ్ళు మళ్ళీ వాష్ చేసేస్తారు. ఇప్పుడైతే మనమైతే ఫుడ్ అయితే పెట్టించుకుంటున్నాము. ఇప్పటికి అయితే సాంబార్ అలాగే తర్వాత బెండకాయ, కొంచెం బెల్లమన్నం, మజ్జిగ అయితే అన్నీ అయితే ఉన్నాయి. ఇవి తినేసి చెప్దాం ఎలా ఉన్నాయి టేస్ట్ అలాగే. టేస్ట్ కూడా అయితే చాలా బాగుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే చాలామంది కూర్చొని తినడానికి కూడా ప్లేస్ అయితే చాలా బాగుంది. దగ్గర దగ్గర 150-200 మెంబర్స్ అయితే కూడా కూర్చొని అయితే చాలా బాగా ఈజీగా అయితే తినొచ్చు. విషయానికొస్తే కూడా ఫుడ్ కూడా అయితే చాలా బాగుంది. తినేసి మళ్ళీ మన ప్లేట్ మనమే కడగాలి. తినేసి బయటకొచ్చాను. ఇక్కడ పార్క్ అయితే చాలా బాగుంది. టీటీడీ వాళ్ళు తీసుకున్న తర్వాత దీని చుట్టుపక్కలైతే చాలా వరకైతే చాలా డెవలప్ అయితే చేశారు. ఇక్కడి నుంచి కూడా చూడండి గోపురం అయితే ఎంత బాగా కనిపిస్తుందో. పువ్వులు గానీ, తర్వాత వీళ్ళు చేసిన డెకరేషన్ గానీ, తర్వాత ఇక్కడ తిరిగే వాకింగ్‌కి గానీ చాలా బాగుంది. నేచర్ కూడా చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడ చూడండి అక్కడ శ్రీరామచంద్రమూర్తి, అలాగే సీతమ్మ, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. వాళ్ళ బొమ్మలైతే ఇక్కడైతే ఉన్నాయి. తర్వాత ఇక్కడ వెనక పక్కందు కూడా చాలా బాగుంది. చెట్లు గిట్లు అన్నీ కూడా చాలా మంచిగా అయితే ఉన్నాయి. అలాగే మంచి రిలాక్సేషన్ కూడా మైండ్ అనేది కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటది ఇక్కడ. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడే పక్కనే వ్యూ కూడా చాలా అయితే బాగుంది. చెట్టు ఉంది. చెట్టు కింద అయితే కూర్చున్నాను. ఇక్కడ ఒక బావి ఉంది. ఈ బావి కూడా అక్కడ చూపించిందే. ఇక్కడే పక్కనే ఉంది. గుడి పక్కనే కూర్చున్నాను ఇక్కడే. చెట్టు అయితే చాలా పెద్దది ఇది. ఎప్పటినుంచో ఉంది. ఇప్పటికి కూడా అట్లే ఉంది. ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళేసి రాముడి కళ్యాణం జరిగే కాడికి మనం వెళ్దాం. ఓకే. ఈ రాముని కళ్యాణం జరిగేది కూడా ఇది మనము కడప నుంచి తిరుపతి వెళ్ళే రోడ్డు గుడికి అంటే కొంచెం ముందు పక్కనే ఒక హాఫ్ కిలోమీటర్ అలా ముందు పక్కనే అయితే ఉంటుంది ఇది. ఇది కూడా చాలా బాగా అయితే కట్టారు ఇది కళ్యాణం చేసేటప్పటికి. ఇక్కడ ప్లేస్ కానీ చాలా మందిని కూర్చోబెట్టడానికి, తర్వాత స్క్రీన్స్ పెట్టడానికి అయితే చాలా బాగుంటాయి. చూడండి ఎట్లా కనిపిస్తుందో. ఇంకా మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ ప్లేస్ కానీ చాలా బాగుంది. వ్యూ కానీ ప్లేస్ చాలా అయితే ఎక్కువ ఉంది. అలాగే మీకు దగ్గరికి వెళ్ళి మొత్తం ఎలా ఉందో ముందు పక్క నుంచి చూపిస్తాను. ఒకసారి చూడండి. చాలా బాగుంటుంది వ్యూ కూడా. చూసారుగా ప్లేస్ అయితే ఎంత బాగుందో. ఇంతకుముందు ఒకసారి రేకులు వేసినప్పుడు వర్షం పడి ఫుల్గా ఆ రేకులు గాలికి ఎగిరిపోయి చాలామంది దెబ్బలు తగిలి చాలామంది కూడా అప్పుడు చనిపోయినారు. దాని తర్వాత టీటీ వాళ్ళు ఎప్పుడైతే తీసుకున్నారో ఇలా అయితే చేశారో ఎంత బాగుందో చూడండి. ఎంతమంది అయినా అయితే కూర్చోవచ్చు. ప్లేస్ కూడా చాలా ఉంది. కొండల మధ్యలో ఈ చాలా చూసాను కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఈ కళ్యాణం ఇక్కడ జరిగేదానికి దీనికి కూడా ఒకటైతే కారణం ఉంది. అదేంటంటే నేను చెప్తాను. ఈ కొండల మధ్యలో చూడండి ఎంత బాగా అయితే ఉందో. ఇక్కడ కళ్యాణం జరుగుతుంది ఇక్కడ.
అన్ని చోట్ల కళ్యాణం అయితే మార్నింగ్ టైమ్సే జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం అయితే కళ్యాణం రామునికి నైట్ జరుగుతది. అది ఎందుకు ఏంటంటే చంద్రుడు నీ కళ్యాణం అందరూ చూస్తున్నారు. నేను కూడా నీ కళ్యాణం చూడాలి అని చెప్పి ఆయన అడుగుతారు. కాబట్టి ఆయన రాత్రి వస్తాడు కాబట్టి దానివల్ల ఆయన అడిగినప్పుడు అందుకోసం అని చెప్పి ఇక్కడ ఒంటిమిట్టలో మాత్రమే కళ్యాణం అనేది నైట్ టైం అయితే జరుగుతుంది. మిగతా చోట్లంతా మార్నింగ్ టైమ్స్ అయితే జరుగుతుంది. ఒంటిమిట్టలో మాత్రమే నైట్ అయితే ఆయన కళ్యాణం అయితే జరుగుతుంది. ఆ కళ్యాణాన్ని చంద్రుడు అయితే చూస్తాడు. ఒకసారి అయితే టెంపుల్ చూడండి నైట్ టైమ్స్ అయితే ఎలా ఉందో. చూసానికి లైటింగ్ అయితే ఎంత బాగుందో. నైట్ అయితే వచ్చాం మళ్ళీ ఒకసారి టెంపుల్ ఇటు పక్క కూడా చూడండి మొత్తం ఇదంతా ఊరు. అమ్మ ఇప్పటికైతే ఈ వీడియో అయితే ఇంతే పూర్తయిపోయింది. రేపు మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అలాగే ఇంతవరకు నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టి పెట్టండి. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ తొందరగా వస్తాయి. మన ఛానల్ నేమ్ ఎస్ఏ రామ్. థ్యాంక్ యూ.